హాయ్ అండి. ఈరోజు నేను టమాటా పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈ టమాటాలు నేను కాస్ట్‌కో నుంచి తెచ్చుకున్నాను. కాస్ట్‌కోలో ఏంటంటే ఒక 6 ఎల్‌బీస్ అలా ఉంటాయి. ఒక ప్యాకెట్ తోటి వచ్చేస్తుంది. ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. కాకపోతే అన్ని టమాటాలు వాడట్లేదు. కొన్ని టమాటాలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాను. అన్ని టమాటాలు చేసామంటే చాలా ఎక్కువ పచ్చడి అయిపోద్ది. చాలామంది యూట్యూబ్ వీడియోస్‌లో చెప్తున్నారు. ఎండలో ఎండబెట్టకుండా టమాటా పచ్చడి చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందని. ఏమో సంవత్సరం వరకు నిల్వ ఉంచుకొని తినబుద్దెయ్యదు మాకు. అందు గురించి కొన్ని టమాటాలు మాత్రమే చేసుకుంటున్నాము. సంవత్సరం నిల్వ ఉంటుందో లేదో నాకు తెలీదు గానీ, మాకైతే మాత్రం నిల్వ ఉన్నా కూడా తినాలనిపించదు. అన్ని రోజులు నిల్వ ఉంచుకొని. అందు గురించి ఇన్‌స్టెంట్‌గా ఉంటుందని చెప్పేసి ఒక వారం, 10 రోజులకు వస్తదని చెప్పి కొన్ని టమాటాలు మాత్రం చేసుకుంటున్నాను. ఇంట్లో పచ్చళ్ళేమీ లేవు. నిలవ పచ్చళ్ళు గానీ అటువంటివేమీను. సాధారణంగా నేను ఇన్‌స్టంట్‌గా చేసే పచ్చళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఆనపకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, ఇంకా దొండకాయ పచ్చడి అటువంటివన్నీను. ఇక నిలవ పచ్చళ్ళు కూడా కొంచెం ఉంచుకుంటాం గానీ, ఇంక ఈసారి అన్నీ అయిపోయినియి. అందు గురించే కొంచెం టమాటా పచ్చడి ఇలాంటివి చేసుకుంటే పెరుగన్నాలతోటి, ఇంకా ఉప్మా అటువంటివేమన్నా చేసుకున్నప్పుడు నంచుకొని తినడానికి బావుంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. మాకిక్కడ చలి కూడా కొంచెం తగ్గింది. ఎండలు అవి స్టార్ట్ అవుతున్న మూలానే వెదర్ అయితే మాత్రం బావుంటుంది బయటికి వెళ్ళడానికి. ఇక ఈ టమాటాలని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించేసుకుంటున్నాను. మొత్తం నీరంతా కూడా దగ్గరికి అయిపోయే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి నేను చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు పేస్ట్ నేను ఒకేసారి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఉంచేసుకుంటాను. ఇలా మనం ఏది చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ప్రతిసారి నానబెట్టుకొని పిసికి ఇటువంటివన్నీ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఒకేసారి నేను కొంచెం చింతపండుని ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఇక ఎందులోకైనా కూడా ఆ పేస్ట్‌నే యూజ్ చేసేసుకుంటాను. పప్పుచారులు, చారులు, పప్పుల్లోకి ఎందులోకి కావాలన్నా కూడా ఈ పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే వంట కూడా ఫాస్ట్‌గా అయిపోద్ది. ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటేను. టమాటాల్లోంచి నీరైతే మాత్రం బాగా వచ్చేస్తుంది. ఇక టమాటా ముక్కలు కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కాబట్టి మిక్సీలో వేయాల్సిన అవసరం ఉండదు. ఇదే దగ్గరికి పేస్ట్‌లాగా అయిపోతుంది. టమాటాలు ఓ పక్క ఉడుకుతూ ఉంటాయి. ఇక ఇందులోకి వేయాల్సినవి మిగతావి కూడా తయారు చేసుకుంటున్నాను. మెంతులు, జీలకర్ర లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించేసుకుంటున్నాను. వేయించుకొని చల్లారబెట్టేసుకొని, పొడి చేసుకొని ఆ టమాటా పచ్చడిలో కలుపుకుంటాను. చాలా బావుంటుంది. టమాటా ముక్కలను మాత్రం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే గనక అడుగు పట్టేస్తది. అడుగు పట్టేసి కొంచెం మాడిపోయిందంటే మాత్రం మాడు వాసనలాగా వచ్చేసి రుచంతా మారిపోతుంది. ఇందులోకి పసుపు, ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఇక మూత పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అలాగ కలుపుకుంటూ దగ్గరికి చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంకా దగ్గరికయిన తర్వాత ఇక స్టవ్ ఆపేసుకోవడమే. ఈ మాత్రం లిక్విడ్‌లాగా ఉంటే బావుంటుంది. ఎందుకంటే మనం కారము ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం గట్టి పడిపోతుంది పచ్చడి. ఇందులోకి వేసుకునే కారం మాత్రం నేను ఎండుమిరపకాయలు తెచ్చుకొని మిక్సీలో ఈ విధంగా బరకగా చేసుకొని వేసుకుంటున్నాను. మెత్తటి పొడి కాకుండా ఈ విధంగా వేసుకుంటే చాలా బావుంటుంది. ఫైనల్‌గా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కలర్ బాగా వస్తుందని చెప్పేసి. ఇక జీలకర్ర, మెంతులు కూడా పొడి చేసుకొని అది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒకసారి కారం చెక్ చేసుకుంటాను. కారం సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే వేసుకొని ఎక్కువైపోయిందంటే తగ్గించుకోలేమని చెప్పేసి ముందుగా ఈ విధంగా కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని ఇప్పుడు మళ్ళా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తక్కువగానే అనిపించింది. ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక నాకు ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయినియి. ఇక ఇందులోకి తాలింపు వేయాలి కదా! ఆ తాలింపు కోసం నేను నువ్వుల నూనెని తీసుకుంటున్నాను. ఈ నువ్వుల నూనె నేను ఇండియా బజార్ నుంచి తెచ్చుకున్నాను. ఇలాగ ఒక పెద్ద డబ్బా అయితే తెచ్చేసుకుంటాను ప్రతిసారీను. ఇలాగ పచ్చళ్ళలోకి ఆటిల్లోకి యూజ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి. నువ్వుల నూనె సాధారణంగా నేను ఇలాగ పచ్చళ్ళలోకి, ఇక అన్నాల్లో వేసుకుంటాం కదా! శొంఠి పొడి, కారం పొడి ఇవన్నీను, కంది పొడి అటువంటి వాటి గురించి యూజ్ చేసుకుంటాను. ఈ డబ్బా నాకు చాలా రోజులే వచ్చేస్తుంది. ఇటువంటి పచ్చళ్ళలోకి కొంచెం ఎక్కువ నూనెనే వాడతాను. ఈ విధంగా ఎక్కువ నూనె వేసుకొని తాలింపు వేసుకుంటేనే ఇటువంటి పచ్చళ్ళకి రుచొస్తది.
తాలింపు కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మాకిక్కడ వెల్లుల్లిపాయలు చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. అందుగురించే నేను పొడవుగా చీలికల్లాగా చేసుకొని వేసుకున్నాను. ఇక ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్‌గా ఇంగువ కూడా యాడ్ చేసేస్తున్నాను. తాలింపు అయితే మాత్రం గుమగుమలాడిపోతుంది. తాలింపు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 10 నిమిషాలకైతే అలాగ వదిలేసి అప్పుడు టమాటా పేస్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు అది సంవత్సరానికి సరిపడగా ఇటువంటి పచ్చళ్ళన్నీ పెట్టుకొని ఉంచుకున్నా, అప్పుడు వాతావరణంకో ఏంటో బానే ఉండేవి. పచ్చళ్ళు రుచి మారినట్టు అలాగ అనిపిచ్చేది కాదు. పైగా వాళ్ళు జాడీల్లో నిల్వ చేసి ఉంచేవారు కదా! అందులో ఇంత వేడి, ఇంత వాతావరణం కాలుష్యం ఇవన్నీ ఉండేవి కాదు గాబట్టి బావుండేవి. ఇప్పుడు అంతా మారిపోయింది గాబట్టి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకొని తినడానికి బావుంటలేదు. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కాదనే అనిపిస్తుంది. ఇక పచ్చడైతే చల్లగా అయిపోయిందండి. ఇక ఇందులోకి తీసుకుంటున్నాను. రేపటి వరకు ఇలాగ బయటనే ఉంచుతాను డబ్బాతోటి. రేపు కొంచెం సెట్ అయిపోతుంది కదా పచ్చడి. అప్పుడిక ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. మనలో చాలామందివి ఇలాగ నిలవ పచ్చళ్ళు చేసేటప్పుడు ఇళ్లల్లోని ఇలాగ డబ్బాల్లోకి గానీ, సీసాల్లోకి గానీ, జాడీల్లోకి గానీ వేసిన తర్వాత అడుగున గిన్నెకి అంటుకొని ఉంటది కదా పచ్చడి. అందులో అన్నం కలుపుకొని తింటూ ఉంటాము. ఇప్పటికీ కూడా నేను అలాగే చేస్తూ ఉంటాను. ఇటువంటి పచ్చళ్ళు ఏమన్నా చేసిన తర్వాత అలాగా అడుగున గిన్నెకి అంటుకొని ఉంటది కదా! అందులో కొంచెం అన్నం కలుపుకొని తింటూ ఉంటాం మేము కూడాని. ఇక నాకైతే పచ్చడి ఈ మాత్రం అయ్యింది. ఇక నేను ఒక పక్కన పెట్టేసుకొని, ఇక ఈ గిన్నెలోకి అన్నం వేసేసుకొని, కలుపుకొని తినేస్తాను. మా చిన్నప్పుడు వేసవికాలంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ కూడా వేసవికాలంలో పట్టేవారు కదా! అప్పుడు పచ్చళ్ళన్నీ కూడా ఎత్తిపెట్టిన తర్వాత ఆ పెద్ద గిన్నెలోకి మా అమ్మమ్మ గాని, మా చిన్న పిన్ని గాని అన్నం వేసి బాగా కలిపేసి పిల్లలందరికీ పెట్టేస్తూ ఉండేవారు. అలా కలిపి పెట్టిన అన్నం అయితే మాత్రం చాలా రుచిగా అనిపిచ్చేది మాకు. అన్నం కూడా ఇప్పుడే వండాను. అందువల్ల చాలా వేడిగా ఉంది. ఇక గరిటెతోటి కొంచెం కలిపేసుకుంటున్నాను. మీలో ఎంతమంది నాలాగే ఇలాగ నిలవ పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అన్నాన్ని గిన్నెలో వేసుకొని ఊడ్చుకొని తింటున్నారో చెప్పండి. ప్లేట్‌లో పద్ధతిగా వేసుకొని కలుపుకొని తిన్నదానికి, ఇలాగ గిన్నెల్లో ఊడ్చుకొని తిన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఇలా గిన్నెల్లో ఊడ్చుకొని తిన్నవైతే మాత్రం చాలా రుచిగా ఉంటాయి. ఇలాగ గిన్నెల్లో వేసుకొని నిలవ పచ్చళ్ళు మాత్రమే తినగలము. మిగతావేమీ కూడా ఇలా గిన్నెల్లో వేసుకొని అయితే తినబుద్ధి కాదు. రుచి అయితే మాత్రం అదిరిపోయింది. అన్నం అంతా కూడా ఈ పచ్చడితోటే కంప్లీట్ చేసేయాలనిపిస్తుంది. అంత బావుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థాంక్ యూ.